హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మినపసున్నుండలు చేస్తున్నానండి. దానికోసం 2 గ్లాసుల పప్పు అయితే తీసుకున్నాను. గుండు పప్పు తీసుకొని అది 20 మినిట్స్ లో ఫ్లేమ్లోని దోరగా వేయించాను. ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని చల్లార్చి పక్కన పెట్టుకొని దాన్ని మిక్సీ జార్లోని చల్లారాక గ్రైండ్ చేశాను. ఒక 2-3 టైమ్స్ గ్రైండ్ చేసేటప్పుడు ఇలాచీ వేసి గ్రైండ్ చేశాను. ముందుగా బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకున్నాను. ఇలా గ్రైండ్ చేసింది ఆ బెల్లం తురుము దగ్గర యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నాకు బెల్లం అక్కడక్కడ తగులుతుందని నేను మళ్ళీ మిక్సీ జార్లో పెట్టుకున్నాను. ఇలాగా ఫుల్గా పౌడర్ లాగా వచ్చింది. తర్వాత నెయ్యిని వేడి చేసుకున్నాను. వేడి చేసుకొని ఈ మినపపిండి ఉంటుంది కదా, అందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత వేడివేడిగా ఉండేటప్పుడే ఉండలుగా చుట్టేసుకోవాలి. ఉండలుగా చుట్టుకొని ఒక పక్కన పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తీయగా కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ చేశారా? నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే తక్కువ నెయ్యితో చేసుకోవటం ఇష్టం. ఎక్కువ నెయ్యి కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకొని చేసుకోవచ్చు.